ఈ రథసప్తమి రోజు స్వామికి ప్రత్యేకంగా పొంగళ్ళు వండి, ఆయనకి పూషుడు అంటారు, పళ్ళు లేవు, అందుకని ప్రత్యేకంగా పొంగళ్ళు వండి 7 చిక్కుడాకులు, 14 చిక్కుడాకులు, 21 చిక్కుడాకుల్లో ఎక్కడ వండాలి? సూర్యుడి యొక్క కిరణాల్లోనే ఆవు పిడకల్ని పెట్టి వండుతారు. ఈ ఆవు పిడకల్ని పెట్టి వండి, ఆ వండినటువంటి దాన్ని చక్కగా చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టి, దానికి చిక్కుడు గింజలతోటి రథంలాగా తయారు చేసి ఇవన్నీ కూడా ఆ రథం మీద పెట్టి స్వామికి నైవేద్యము అనేది పెట్టి ఆ తర్వాత తింటే, ఇవాళ చాలామందికి విటమిన్ డి లోపాలు ఉన్నాయి కదమ్మా, మల్టీవైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చాలా మటుకు బాగుపడతాయి. శుద్ధమైన ఆవు పాలు, శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి, శుద్ధమైనటువంటి పంచదార లేదు బెల్లం, శుద్ధమైన పాత బెల్లం అనేది తెచ్చుకొని, అలాగే ఆ బియ్యము అనేటటువంటిది కూడా యోగ్యమైనటువంటి బియ్యము, పంటలో అప్పుడే వచ్చిన బియ్యము తీసుకొని ఇదంతా వండి గనక తయారు చేసుకుంటే శరీరానికి అవసరమైనటువంటి అనేక విధాలైన